తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రి అమ్మ, విష్ణు సహస్రనామం విశిష్టత తెలియచేశారు ముందుగా. అలాగే ఏ నక్షత్రం వారు ఏ శ్లోకం చదువుకోవాలి విష్ణు సహస్రనామంలో అని కూడా తెలియచేస్తానని చెప్పారు. ఎదురు చూస్తూ ఉన్నాము. మరి ముందుగా అసలు పెద్ద సందేహం ఏంటంటే, ఆ ఒక్క శ్లోకం చదువుకుంటే చాలా, విష్ణు సహస్రనామం అంతా చదవాలా? ఈ ఒక్క సందేహాన్ని కూడా నివృత్తి చేయండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తశ్రీ 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 నమో నమః. సర్వవ్యాపకమైనటువంటి విష్ణువు గురించి తెలుసుకునేది విష్ణు సహస్రనామం అని చెప్పుకున్నాము. దీన్ని ఎలా చదవాలి, ఎలా చదివితే, ఎందుకంటే మనం సంసారులం కదమ్మా, చిన్నవో పెద్దవో కోరికలు ఉంటూ ఉంటాయి. అవి తీరాలంటే మనకి మార్గం భగవంతుడే కదా, ఆయనే కదా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన్నే వేడుకోవాలి. ఎలా చదవాలి, నియమం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా చక్కగా ఈ సంకల్పం చేసుకోవాలి. ముందు నేను చెప్తాను ఏ నక్షత్రం వాళ్ళు ఏ శ్లోకం చదవాలనేది నేను చెప్తాను. అలాగే ఏ రోజు మొదలు పెట్టాలి అంటే, ఆ నక్షత్రం యొక్క తారాబలం ఉన్న రోజు, అంటే మంచి బలం ఉన్న రోజు మొదలు తారాబలం చూసుకుని క్షేమతారలో మిత్రతారలో కానీ చక్కగా మొదలు పెట్టుకుని విష్ణు యొక్క పూజ చేసుకుని, లక్ష్మీనారాయణ పూజ చేసుకుని, పానకం వడపప్పు ఒక కొబ్బరికాయ చక్కగా నివేదన చేసుకుని పూర్తి విష్ణు సహస్రనామ పారాయణ చదవాలి. ముందుగా చదవాలి. తర్వాత నేను ఏదైతే చెప్తానో ఆ యొక్క శ్లోకాన్ని నేను ఇట్లా నా నక్షత్రం, నా యొక్క జన్మ నక్షత్ర శాంతి కోసము నేను ఇది పారాయణ చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు అని ఆయన దగ్గర ముందు పర్మిషన్ తీసుకోవాలి. అంతే తప్ప నేను ఇది చెప్పాను కదా అని పుస్తకం పట్టుకుని చదవడం కాదు. ఆయన పర్మిషన్ కావాలి మీకు. ఎందుకంటే సహస్రనామాలు అంటే కొన్ని శ్లోకాల యొక్క గుంపు కదా, అందులో ఒక్క శ్లోకాన్ని మీరు తీసుకుని చదవాలి అంటే ఆయన పర్మిషన్ కావాలి. కాబట్టి చక్కగా ఆయన ముందు నేను ఇలా చదువుకుంటున్నాను అని చెప్పి ఆ శ్లోకాన్ని నేను ఇలా పారాయణ చేసుకుంటానని ఆయన దగ్గర విన్నవించుకుని ఆయన యొక్క పర్మిషన్ తీసుకుని ప్రతిరోజు 108 సార్లు, ప్రతిరోజు 108 సార్లు ఎక్కడ పడితే అక్కడ చేయాలా అంటే 108 సార్లు మాత్రం ఒకటే ఆసనం మీద కూర్చుని చేయాలి. ఆ రోజు మారినా కానీ వేరే రోజు ఓకే, కానీ ఒక రోజు 108 సార్లు ఒకటే ఆసనం మీద కూర్చుని, తర్వాత మీరు ఎక్కడున్నా జపం చేసుకోవచ్చు, అది వేరు. కానీ 108 సార్లు మాత్రం ఒక చోట కూర్చుని ఒకే ఆసనం మీద కూర్చుని చక్కగా ఆ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి. ఇక్కడ మంత్రం అని ఎందుకన్నాను అంటే, మానతా త్రాయితే ఇది మంత్ర, ఏదైతే మనం మననం చేస్తూ ఉంటామో అదే మంత్రం అయిపోతుంది. కాబట్టి చక్కగా చేసుకుని సంకల్పం చేసుకోండి. నేనైతే అసలు ఎప్పుడూ చదువుకోవాలని చెప్తాను. మనం జీవించినంత కాలం మన నక్షత్రం అదేగా. అవును, ఆ నక్షత్ర శాంతి, మనం చల్లగా ఉండాలి అంటే నక్షత్ర శాంతిగా ఉండాలి ఎప్పుడు. చూడండి, ఎందుకంటే చూడండి, ఒక నక్షత్రానికి ఏలినాటి శని, ఒక నక్షత్రానికి ఏవో పంచగ్రహ కూటములని, ఇవా చాలా వస్తూ ఉంటాయి కదమ్మా. మన నక్షత్రం అలా మనం ఎప్పుడు భగవంతుడి అండలో ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఉండకుండా శాంతిగా ఉంటాం. ఇలా చదువుకున్న తర్వాత కొందరు 41 రోజు 108 రోజులని సంకల్పం చేసుకుంటారు. వీటిల్లో కూడా చేసుకున్న తర్వాత ఈ జపం అంతా కావించి 41వ రోజు కానీ 108వ రోజు కానీ అన్నదానం చేయాలి. ఎందుకంటే ఏనిగైనా శాంతి అన్నశాంతే. మరి ఈ అన్నదానం ఎక్కడ చేయాలంటే దేవాలయాల్లో చేస్తూ ఉంటారు, పీఠాల్లో చేస్తూ ఉంటారు. ఎక్కడ మీకు వీలైతే అక్కడ కొన్ని స్తోమతను బట్టి చక్కగా కాసిన బియ్యమో పప్పు ఉప్పు చక్కగా ఇవ్వండి, చాలు. లేదు మీకు ఇంకా ఉంది, ఇంట్లో చేసుకోండి, 10 మందిని పిలిచి చక్కగా అన్నశాంతి జరగాలి. ఇవి నియమాలు. ఇవి ఖచ్చితంగా అందరూ పాటించవాలి. అన్ని నక్షత్ర వాళ్ళు పాటించాలి. ముందు ఇది ఏ పాదానికి ఆ పాదం చెప్తారా? అలా ఉంటుంది. ఇక అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి శ్లోకాలు చెప్పుకునే ముందు మంగళ శ్లోకాలు, వాటి యొక్క విశిష్టత తెలుసుకుందాము. చక్కగా ఈ 108 సార్లు జపం చేసే ముందు ఈ మంగళ శ్లోకాలు చదువుకోండి. ముందుగా మొదటి శ్లోకము, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ శ్లోకానికి కొద్దిగా క్లుప్తంగా అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుద్ధమైనటువంటి ధవళ వస్త్రము అంటే తెల్లని వస్త్రాన్ని ధరించిన వాడు, సర్వవ్యాపకుడు,
చంద్రకాంతి వంటి ఛాయ కలవాడు, చతుర్భుజుడు, ప్రసన్న వదనంతో ప్రకాశించేటటువంటి వినాయకునికి, గణపతికి, అంటే సర్వ విఘ్న నివారణార్థము నేను గణపతిని ధ్యానిస్తున్నాను అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అంటే గణపతిని పూజించందే ఏ పూజ పూర్తి కాదు కాబట్టి మొదటగా ఆ గణపతిని ప్రార్థించుకుని తర్వాత వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఈ శ్లోకం కూడా ఎందుకంటే చూడండి, గణపతిని తర్వాత గురువు, మనకి విష్ణు సహస్రనామాన్ని అందించినటువంటి గురువు అయినటువంటి వ్యాస మహర్షి, వశిష్ఠుని మునిమనవడు, శక్తి మహర్షి మనవడు, పరాశరుని పుత్రుడు, శుకుని తండ్రి అయినటువంటి తపోనిధి అయినటువంటి వ్యాసునికి వందనము చేస్తున్నాను. ఇక్కడ వ్యాసుడికే కదా, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం, పుత్ర పౌత్ర మనం చదువుతూ ఉంటాం కదా. ఇలాంటి వ్యాసుడికి ఆయన వ్యాసుడి యొక్క వంశక్రమం అన్నమాట ఇదంతా. అలాంటి వ్యాసుడికి వందనము. తర్వాత వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాసుడి గురించి ఆయన యొక్క పరంపర తెలుసుకున్నాం. తర్వాత వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇప్పుడు ఆ వ్యాసుడు వారికి నమస్కారం చేసుకుంటున్నాం. ఏమని? వ్యాసుడు నారాయణుడి యొక్క అవతారం. అందుకే చూడండి, మనం సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం, అంటే ఇటు శంకరుడు అటు విష్ణువు ఇద్దరు. ఇట్లా వ్యాసుడు నారాయణ యొక్క అవతారం కాబట్టి విష్ణు రూపుడైన వ్యాసునకు, వ్యాసరూపుడైన విష్ణువుకి కూడా నమస్కారాలు తెలియచేస్తూ వశిష్ఠ వంశోద్భవుడైనటువంటి ఆ వేదవ్యాస మహాత్మునికి నమస్కారాన్ని తెలియజేస్తున్నాము. ముందుగా గణపతి ప్రార్థన, వ్యాసుడి యొక్క వంశం ఏంటి అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు వ్యాస మహర్షికి నమస్కారం చేసుకున్నాము. తర్వాత ఎవరి గురించి చదువుతున్నాం అనేది మనం తెలుసుకుంటున్నాం. ఎవరు? అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఎంత బాగుందో క్రమం, చూసారా? ఇప్పుడు ఆ విష్ణువు గురించి తెలుసుకుంటున్నాం. ఏ వికారము లేనటువంటి శుద్ధుడు, నిత్యుడు, పరమాత్మ, సదా ఏకరూపంతో విరాజిల్లే దివ్య రూపధారి, సమస్తమును జయించేటటువంటి స్వభావం ఉన్నటువంటి విష్ణువుకి నమస్కారము. విష్ణవే సర్వజిష్ణవే అంటే సర్వము జయించేటటువంటి లక్షణము, స్వభావము కలిగినటువంటి విష్ణువుకి నమస్కారము. ఇప్పుడు అర్థమైందా? విష్ణు సహస్రనామ పారాయణ వల్ల సర్వత్రా జయము కలుగుతుంది. ఇక తర్వాత శ్లోకం, మరి విష్ణువు గురించి చదువుకున్నాము. అసలు ఇది చదివితే ఏమొస్తుంది అనేది తెలుసుకుందాం. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. ఇవన్నీ కూడా మంగళమైనటువంటి శ్లోకములు. దీని యొక్క అర్థాలు తెలుసుకుంటే మనసు పులకిస్తుందమ్మా, కొన్ని అర్థాలు తెలుసుకుంటే. ఇక ఈ శ్లోకానికి, ఎవరిని స్మరించినంత మాత్రము చేత జన్మ మొదలైన సంసార బంధాలన్నీ తొలుగుతాయో సర్వసమర్థుడైనటువంటి ఆ విష్ణువుకి నమస్కారము. ఏముంది? ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. అలాంటి విష్ణు సహస్రనామాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నందుకు మనం అందరము కూడా ధన్యులం. ఈ మంగళ శ్లోకములు అనేవి చక్కగా అందరూ ప్రతిరోజు చదువుకోవాలి. ఈ 108 సార్లు చదివే ప్రతిరోజు ఇవి చదువుకోవాలి. ఇవి చదువుకొని ఆ శ్లోకాన్ని, నేను చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని చక్కగా త్రికరణ శుద్ధి కావించి 108 శ్లోకాలు జపం చేస్తున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఆడవాళ్ళు జపం చేస్తుంటే కాసేపు ఇంటి పనులు, మనుషుల్ని ఆ సమయానికి వాయిదా వేసుకుని, నాకు తెలిసి ఇంకా టైం అని అంటే బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా ఒక అలవాటు కూడా అయిపోతుంది కదా. దంపతులు ఇద్దరు కూర్చొని చేసుకుంటే ఇంకా ఆనందం. అవునే, ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి కదా. ధర్మం కదా ఇది, భగవంతుడిని ధ్యానించడం గృహస్థు యొక్క ధర్మం కదా. ఎందుకని చక్కగా ఇద్దరు కూర్చుని ధ్యానిస్తే ఇంకా ఇంకా చాలా వృద్ధి జరుగుతుంది.
ఇప్పుడు అదే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? విష్ణవే సర్వజిష్ణవే. ఏంటి అర్థము అంటే దేన్నైనా జయించేటటువంటి స్వభావం కలవాడు. అందుకే రాక్షస సంహారం చేస్తే ఎక్కడా ఆయనకి అపజయం అంటూ ఉండదు, అందరినీ సంహరించిన వాడు కదా. అందుకని ఇలాంటి విష్ణు సహస్రనామం మనం త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మలు, మనస్సు వాక్కు కర్మ, ఈ మూడిటిని శుద్ధిగా గావించుకుని, ఈ మూడు శుద్ధి గావిస్తే నాలుగోది దొరుకుతుంది, అదే అంతఃకరణ శుద్ధి. ముందు ఈ మూడు శుద్ధి గావించుకుని చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఆలోచనలు అన్నీ కూడా విష్ణుపాదముల చెంత ఉంచి చేసుకోండి. ఇక శ్లోకాల్లోకి వెళదాం. ముందుగా అశ్విని నక్షత్రం వారు, అశ్విని నక్షత్రం మొదటి పాదం వారు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకం పఠించాలో అమ్మ ద్వారా తెలుసుకుందాం. అమ్మ మొదటి శ్లోకం. అశ్విని నక్షత్రం మొదటి పాదం వారు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన. ఈ శ్లోకాన్ని చక్కగా ఉచ్చారణ దోషాలు లేకుండా 1కి 4 సార్లు విని చాలా స్థిమితంగా జపం చేయండి. ఎందుకంటే ఈ విష్ణు సహస్రనామంలో కొన్ని విసర్గలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అందుకని ఈ చెబుతున్నప్పుడే నేను విసర్గలు ఎక్కడ పలకాలో ఎలా పలకాలో ఒక్కొక్క శ్లోకంలో నేను చెప్తూ ఉంటాను. మళ్ళీ చెప్తున్నాను, అశ్విని నక్షత్రం మొదటి పాదం వాళ్ళు పఠించేటటువంటి శ్లోకం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన. ఇది ఈ నక్షత్రము. అశ్విని నక్షత్రం వాళ్ళకు వచ్చేసి తారాబలం చూసుకోమన్నాను కదా, 4 పాదాలు వాళ్ళకి ఒకటే వర్తిస్తుంది తారాబలం. చక్కగా తారాబలం చూసుకుని ఆ పూజాది కార్యక్రమాలు ముగించుకుని స్వామివారి దగ్గర సంకల్పం చేసుకుని మొదలు పెట్టండి. అమ్మ మరి ఇలా ఒక్కొక్క శ్లోకం చదవటం వల్ల ఎటువంటి ఫలితం పొందుతారు? తప్పకుండా ఇప్పుడే చెప్పాను, విష్ణవే సర్వజిష్ణవే. ప్రతి కార్యముయందు జయము, అలాగే నక్షత్ర శాంతి, నక్షత్ర శాంతి జరుగుతుంది. అందుకే ఇలా ఒక చిన్న రెమెడీ కూడా చెప్తాను. ఎందుకంటే మనం నక్షత్ర శాంతి కోసమే ఇది చెప్తున్నాం కదా. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27 నక్షత్రములు ఉన్నాయి. చక్కగా ఈ 27 నక్షత్రములు 27 అరటిపళ్ళు గుచ్చి మాల కింద గుచ్చి ఆంజనేయ స్వామికి కూడా సమర్పిస్తే ఈ నక్షత్ర శాంతి జరుగుతుంది. చూడండి, ఒక్కొక్క రోజు చాలా టెన్షన్లో ఉంటారు, అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఇటు ఫినాన్షియల్ పరంగా కావచ్చు. అంటే ఈ 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రం ఏదో ఒకటి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇట్లా కనుక 27 అరటిపళ్ళు మాల కింద గుచ్చి ఆ యొక్క స్వామివారికి వేయడం వలన ఆ రోజు ఆ ఉపద్రవం నుంచి బయటపడిపోతారు. ఎంత సులువుగా ఉంది కదా. అవును, కాళ్ళు చెప్తాను భక్తిగా ఆ నామాన్ని జయించి హరమర్కట మర్కటాయ నమః, హరమర్కట మర్కటాయ నమః అని చక్కగా హనుమంతుడిని స్మరిస్తూ అరటిపళ్ళు గుచ్చి మాల కింద వేసి స్వామికి వదిలేయండి. ఆయనకి అరటిపళ్ళు అంటే ఇష్టం కదా. ఇది చేయడం వల్ల సమస్తమైనటువంటి నక్షత్రాల నుంచి విముక్తి కలిగి ఆ రోజు ఆ టెన్షన్ నుంచి బయటపడతారమ్మా. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎంత సాధనలో ఉన్నా కొన్ని మమ్మల్ని కూడా బాధ పెడుతూ ఉంటాయి. ఆ గృహస్థు ధర్మంలో ఉన్నాం కదా. ఇలా చెయ్యండి అమ్మ, తప్పకుండా శాంతి జరుగుతుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు చదువుకోనేటటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటి శ్లోకం తెలుసుకుందాం. చక్కగా వివరించారమ్మా. మరిన్ని పాదాలు మరికొన్ని వీడియోస్ ద్వారా, అన్ని 108 అంటే చాలా వీడియోస్, సిరీస్ ఆఫ్ వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా, అందరికీ ఆ విష్ణు అనుగ్రహం కలిగే విధంగా మీ మాటల్లో తెలుసుకోవడం సంతోషం. ధన్యవాదాలు. శ్రీమాత్రే.